రావి ప్రకాష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఫస్ట్ మనం ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసే కన్నా ముందు ఫిబ్రవరి మంత్లో ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ డేస్, రైట్? ఫిబ్రవరి 1st ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. Indian Coast Guard Day is observed to honor, pay tribute to the Indian Coast Guard force who play a critical role in protecting the Indian coasts and enforcing regulations in the maritime zones of India. Indian Coast Guard was formally established on February 1st, 1977 by the Coast Guard Act 1978 of the Parliament of India. It operates under Ministry of Defence. Primary responsibility of the Coast Guard include offshore security, marine safety and coastal security, as well as safeguarding the India's exclusive economic zone. Coast Guard force was established on 1st February 1977. So February 1st celebrates as Coast Guard Day. Mana coastal area ni protect chese main force uchi Coast Guard Day. India having what is the total length of the India's coastline is 7,516.6 kilometers, right? దాంట్లో మెయిన్ల్యాండ్ వచ్చి నియర్లీ 6,100 కిలోమీటర్స్ ఉంటాయి. ఇండియా టోటల్ కోస్ట్ లైన్ అంటే మనకు 9 కోస్టల్ స్టేట్స్ ఉంటాయి అండ్ ఐలాండ్స్ ఉంటాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్. టోటల్ కోస్ట్ లైన్ లెంత్ ఆఫ్ ఇండియా వచ్చి 7,516.6 కిలోమీటర్స్. దాంట్లో మెయిన్ల్యాండ్ అంటే ఓన్లీ 9 స్టేట్స్ కోస్టల్ ల్యాండ్ వచ్చి 6,000, కోస్టల్ ఏరియా లెంత్ వచ్చి 6,100 కిలోమీటర్స్. ఈ టోటల్ కోస్ట్ లైన్ ప్రొటెక్ట్ చేయడానికి కోస్ట్ గార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది, కోస్ట్ గార్డ్ ఫోర్స్. ఈ కోస్ట్ గార్డ్ ఫోర్స్ని February 1st, 1977 ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని మనం February 1st ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా సెలబ్రేట్ చేస్తాం, రైట్? నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే భారత తీర ప్రాంతాలను రక్షించడంలో మరియు భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాల నిబంధనలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత తీర రక్షణ దళానికి గౌరవం మరియు నివాళులర్పించేందుకు కోస్ట్ గార్డ్ దినోత్సవం జరుపుకుంటారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా February 1st, 1977 భారత పార్లమెంట్ యొక్క కోస్ట్ గార్డ్ చట్టం 1978 ద్వారా స్థాపించబడింది. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. కోస్ట్ గార్డ్ యొక్క ప్రాథమిక బాధ్యతలు ఆఫ్షోర్ భద్రత మరియు సముద్ర భద్రత మరియు తీర ప్రాంత భద్రత, అలాగే భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలిని రక్షించడం, రైట్? రిమెంబర్ February 1st వచ్చి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే, రైట్? నెక్స్ట్, February 2nd వరల్డ్ వెట్ ల్యాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటాం. వరల్డ్ వెట్ ల్యాండ్ డే సెలబ్రేట్స్ ఆన్ 2nd February, ఎయిమ్స్ టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ ద వైటల్ రోల్ ఆఫ్ వెట్లాండ్స్ ఫర్ ద పీపుల్ అండ్ ప్లానెట్. దిస్ డే ఆల్సో మార్క్స్ ద డేట్ ఆఫ్ అడాప్టేషన్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. దీన్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఆన్ February 2nd, 1971 ఇన్ ద ఇరానియన్ సిటీ ఆఫ్ రామ్సార్. అందుకని ఈ ఒప్పందం జరిగిండేది చిత్తడి నేలల ప్రొటెక్షన్ కోసం, వెట్లాండ్ ప్రొటెక్షన్ కోసం. ఈ అగ్రిమెంట్, ఈ కన్వెన్షన్ జరిగిండేది వచ్చి రామ్సార్ అనే ఒక ఇరాన్ సిటీలో. అందుకని వెట్లాండ్ కన్వెన్షన్ మనం రామ్సార్ కన్వెన్షన్ అంటాం. దిస్ ఇయర్ థీమ్ ఈస్ It's time for wetland restoration, which highlights the urgent need to prioritize the wetland restoration. February 2nd ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. ప్రతి సంవత్సరం February 2న జరుపుకునే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ప్రజలు మరియు గ్రహం కోసం చిత్తడి నేల యొక్క ముఖ్యమైన పాత్ర గురించి ప్రపంచ అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు February 2nd, 1971 ఇరాన్ నగరమైన రామ్సార్లో చిత్తడి నేలలపై కన్వెన్షన్ ఆమోదించిన తేదీని కూడా సూచిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఇది చిత్తడి నేలల పునరుద్ధరణకు సమయం, రైట్? ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్ రెస్టోరేషన్. ఇది చిత్తడి నేలల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన తక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. February 2nd వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. చిత్తడి నేలల పరిరక్షణ కోసం February 2nd, 1971 రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అంటాం. అది జరిగిన సిటీ పేరు ఇరాన్లోని రామ్సార్, అందుకని దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటాం. రామ్సార్ కన్వెన్షన్ అంటే అందరూ గుర్తుపెట్టుకోండి, వెట్లాండ్స్ ప్రొటెక్షన్, చిత్తడి నేల పరిరక్షణ కోసం. February 2nd, 1971 అని కన్వెన్షన్ సైన్ చేశారు కాబట్టి February 2ndని వెట్లాండ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, రైట్? నెక్స్ట్,
ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డే మార్క్డ్ ఆన్ 4th February టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద క్యాన్సర్ అండ్ టు ఎంకరేజ్ ఇట్స్ ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ లెడ్ బై ద యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ టు సపోర్ట్ ద గోల్స్ ఆఫ్ ద వరల్డ్ క్యాన్సర్ డే డిక్లరేషన్ రిటన్ ఇన్ 2008. వరల్డ్ క్యాన్సర్ డే 2023 థీమ్ వచ్చి క్లోజ్ ద కేర్ గ్యాప్. ఫిబ్రవరి 4ని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి మరియు దాని నివారణ, గుర్తింపు మరియు చికిత్సను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ దినంగా గుర్తించబడింది. 2008లో రచించబడిన ప్రపంచ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించబడుతుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2023 థీమ్ ఈస్ క్లోజ్ ద కేర్ గ్యాప్. క్లోజ్ ద care gap, right? Next, February 4th, another importance of February 4th is National Day of Sri Lanka. On February 4th, Sri Lanka జాతీయ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. On February 4th every year, Sri Lanka National Day celebrated on its as Independence Day. Sri Lanka got freedom from British rule on 4th February 1948, right? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 శ్రీలంక జాతీయ దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1948 ఫిబ్రవరి 4న శ్రీలంక బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. అందుకని ఫిబ్రవరి 4ని శ్రీలంక జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు, రైట్? నెక్స్ట్, February 10th వరల్డ్ పల్సెస్ డే. వరల్డ్ పల్సెస్ డే సెలబ్రేటెడ్ with aim to spread awareness about the nutritional and environmental benefits of pulses as part of sustainable food production. Pulses, also known as legumes, are considered as global foods and are produced in almost every country. In 2019, UN General Assembly dedicated a day to pulses to increase awareness and access to pulses globally. రైట్, 2019 నుంచి యుఎన్ జనరల్ అసెంబ్లీ డెడికేట్ చేయడం వల్ల ఫిబ్రవరి 10th వరల్డ్ పల్సెస్ డేగా సెలబ్రేట్ చేస్తారు, రైట్? వరల్డ్ పల్సెస్ డే 2023 మీన్స్ పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవంగా జరుపుకుంటారు. స్థిరమైన ఆహార ఉత్పత్తిలో భాగంగా పప్పులు ధాన్యాల పోషక మరియు పర్యావరణ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ పప్పు దినోత్సవాన్ని జరుపుకుంటారు, రైట్? చిక్కిళ్ళు అని కూడా పిలువబడే పప్పులు ప్రపంచ ఆహారాలుగా పరిగణించబడుతున్నాయి మరియు దాదాపు ప్రతి దేశంలో ఉత్పత్తి చేయబడతాయి. 2019లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రపంచవ్యాప్తంగా పప్పు ధాన్యాలపై అవగాహన మరియు ప్రాప్యతను పెంచడానికి పప్పు ధాన్యాలకు ఒక రోజున కేటాయించింది. అదే రోజు ఫిబ్రవరి 10 దాన్ని వరల్డ్ పల్సెస్ డే సెలబ్రేట్ చేస్తాం. 2023 ప్రపంచ పప్పు దినం వచ్చి సుస్థిర భవిష్యత్తు కోసం పప్పులు, పల్సెస్ ఫర్ సస్టైనబుల్. వరల్డ్లో లార్జెస్ట్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇండియా. ఇండియాలో లార్జెస్ట్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ వచ్చి మనకు మధ్యప్రదేశ్. లార్జెస్ట్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా. లార్జెస్ట్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా మధ్యప్రదేశ్, రైట్? నెక్స్ట్, February 12th డార్విన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. డార్విన్ డే ఈజ్ ఎ సెలబ్రేషన్ టు కమమరేట్ ద బర్త్డే ఆఫ్ చార్లెస్ డార్విన్ ఆన్ February 12th, 1809. చార్లెస్ డార్విన్ యొక్క బర్త్డే 12th February 1809. అందుకని 12th February డార్విన్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ద డే యూజ్ టు హైలైట్ ద డార్విన్స్ కంట్రిబ్యూషన్ టు సైన్స్ అండ్ టు ప్రమోట్ సైన్స్ ఇన్ జనరల్. డార్విన్ డే సెలబ్రేటెడ్ అరౌండ్ ద వరల్డ్. ఫిబ్రవరి 12 డార్విన్ డే సెలబ్రేట్ చేస్తారు, డార్విన్ డే. ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 1809 చార్లెస్ డార్విన్ పుట్టినరోజు జ్ఞాపకార్థం డార్విన్ డే ఒక వేడుక. డార్విన్ సైన్సెస్కి చేసిన కృషిని హైలైట్ చేయడానికి, సాధారణంగా సైన్స్ని ప్రోత్సహించడానికి ఈరోజు ఉపయోగించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డార్విన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిబ్రవరి 12, 1809 డార్విన్ పుట్టినరోజు. ఫిబ్రవరి 12 డార్విన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. నెక్స్ట్, February 13th నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం. నేషనల్ ఉమెన్స్ డే ఇన్ ఇండియా సెలబ్రేటెడ్ ఆన్ 13th February every year on the birthday of Sarojini Naidu. She was born on 13th February 1879 in Hyderabad, India. Sarojini Naidu was an active Indian independence movement leader known for her literary works, particularly for poems with the themes like patriotism, romanticism and lyric, for which she is called Nightingale of India, Bharat Kokila by Mahatma Gandhi. Sarojini Naidu always stood for the empowerment of women in India, right? Sarojini Naidu also the first woman governor in India,
షీ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్సెస్, రైట్. ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 జరుపుకుంటారు. సరోజిని నాయుడు పుట్టినరోజున ఆమె ఫిబ్రవరి 13, 1879 భారతదేశంలో హైదరాబాద్లో జన్మించింది. సరోజిని నాయుడు చురుకైన భారత స్వాతంత్ర ఉద్యమ నాయకులు మరియు ఆమె సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకించి దేశభక్తి, రొమాంటిసిజం మరియు గీతా వంటి ఇతివృత్తాలతో కూడిన ఆమె కవితల కోసం ఆమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని పిలుస్తారు మహాత్మా గాంధీ. సరోజిని నాయుడు ఎల్లప్పుడూ భారతదేశంలో మహిళా సాధికారత కోసం నిలబడింది. సరోజిని నాయుడు ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా. షీ సర్వ్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా. షీ సర్వ్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రావిన్సెస్. అంతేకాకుండా భారత జాతీయ కాంగ్రెస్కి 1925లో అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రైట్, ఇన్ 1925, రైట్. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిబ్రవరి 13 ఈజ్ వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవం. November 3rd, 2011, UNESCO declared February 13th as World Radio Day because on this day, United Nations Radio was celebrated in 1946. It is observed to preserve the importance of radio as well as the encourage decision makers to provide access to the information through the radio. UNESCO coordinates the world radio activities on a global scale with the UN member countries through their radio stations. The theme for the World Radio 2023 is Radio and Peace, which focus on role of radio as an independent medium of peacemaking. ఫిబ్రవరి 13ని వరల్డ్ రేడియో, ప్రపంచ రేడియో దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. 2011 ఫిబ్రవరి 13 యునెస్కో వరల్డ్ రేడియో డేగా సెలబ్రేట్ చేయమని చెప్పింది వచ్చి యునెస్కో. యునెస్కో స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది ప్యారిస్లో దీనికి ప్రధాన కార్యాలయం ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్. నెక్స్ట్, ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. నవంబర్ 3, 2011 యునెస్కో ఫిబ్రవరి 13ని ప్రపంచ రేడియో దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకంటే ఈ రోజున ఐక్యరాజ్య సమితి రేడియో 1946లో మొదటిసారిగా స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి రేడియో, యుఎన్ రేడియో అనేది 1946 ఫిబ్రవరి 3ని ఏర్పాటు చేశారు. అందుకని ఫిబ్రవరి 3ని యునెస్కో వాళ్ళు వరల్డ్ రేడియో డేగా సెలబ్రేట్ చేయమన్నారు. రేడియో యొక్క ప్రాముఖ్యతను కాపాడేందుకు అలాగే నిర్ణయాధికారులను రేడియో ద్వారా సమాచారాన్ని పొందేలా ప్రోత్సహించడానికి ఇది గమనించబడింది. యునెస్కో వారి రేడియో స్టేషన్ల ద్వారా యుఎన్ సభ్య దేశాలతో ప్రపంచ స్థాయిలో ప్రపంచ రేడియో దినోత్సవ కార్యక్రమం సమయం చేస్తుంది. ప్రపంచ రేడియో దినోత్సవం 2023 యొక్క థీమ్ రేడియో అండ్ పీస్. ఇది శాంతిని సృష్టించే స్వతంత్ర మాధ్యమంగా రేడియో పాత్రపై దృష్టి పెడుతుంది. రైట్. ఫిబ్రవరి 13ని ఇండియాలో అయితే నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చి వరల్డ్ రేడియోగా సెలబ్రేట్ చేస్తారు. ఫిబ్రవరి 13 ఇండియాలో వచ్చి సరోజిని నాయుడు బర్త్డే, ఆమెను నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చి ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో డే. 1946లో ఫిబ్రవరి 13 ఐక్యరాజ్య సమితి రేడియో ఎస్టాబ్లిష్ చేసినందుకు దాని గుర్తుగా యునెస్కో వాళ్ళు ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవంగా సెలబ్రేట్ చేయమని చెప్పారు. రైట్. నెక్స్ట్, ఫిబ్రవరి 16 వరల్డ్ ఆంథ్రోపాలజీ డే, ప్రపంచ మానవ శాస్త్ర దినోత్సవం. వరల్డ్ ఆంథ్రోపాలజీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ third Thursday of February month every year. Third Thursday of February month every year. The day is commemorated to appreciate professionals and share information about anthropology. ఫిబ్రవరి 13 ఆంథ్రోపాలజీ డే, ప్రపంచ మానవ శాస్త్ర దినోత్సవం అంటాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలన 3వ గురువారం ప్రపంచ మానవ శాస్త్ర దినోత్సవం జరుపుకుంటారు. నిపుణులను అభినందించడానికి మరియు మానవ శాస్త్రం గురించి సమాచారాన్ని పంచుకోవడానికి ఈ రోజును జ్ఞాపకం చేసుకుంటారు. ఫిబ్రవరి 16 వరల్డ్ ఆంథ్రోపాలజీ డే, ప్రపంచ మానవ శాస్త్ర దినోత్సవం. రైట్. నెక్స్ట్, February 20th World Day of Social Justice. Every year February 20th marks the World Day of Social Justice across the globe. The main goal of commemorating this day to raise a voice against the social injustice and to bring various communities together. The day also raises awareness to eliminate poverty, gender, physical discrimination, literacy, illiteracy and religious discrimination. Thus this initiative could result in the creating a socially integrated society. This year theme is ఓవర్కమింగ్ బ్యారియర్స్, అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్. ఫిబ్రవరి 20ని మనం వరల్డ్ సోషల్ జస్టిస్ డేగా సెలబ్రేట్ చేస్తాం, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం యొక్క ప్రపంచ దినోత్సవాన్ని సూచిస్తుంది. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గలం విప్పడం మరియు వివిధ సంఘాలను ఏకతాటిపై తీసుకురావడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు పేదరికం, లింగం, శరీర వివక్షత, నిరక్షరాస్యత మరియు మతపరమైన వివక్షను తొలగించడానికి అవగాహన కల్పిస్తుంది.
అందువలన ఈరోజు ఈ చొరవ సామాజికంగా సమగ్ర సమాజాన్ని సృష్టించడానికి దారితీస్తుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చి అడ్డంకులను అధిగమించడం మరియు సామాజిక న్యాయం కోసం అవకాశాలను వదులుకోవడం. ఫిబ్రవరి 20th వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి 20th అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్, ఇండియాలో అయితే అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే అంటాం. అరుణాచల్ ప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం. జనాభా ప్రకారం కాదు, వైశాల్యం ప్రకారం. ఈశాన్య రాష్ట్రాల్లో వైశాల్యం ప్రకారం అతిపెద్ద రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అతి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం వచ్చి అస్సాం వస్తుంది. బిఫోర్ బికమింగ్ ఎ స్టేట్ ఇట్ వాజ్ నోన్ యాజ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇంకా రాష్ట్రం కాకన ముందు దాని పేరు నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ. అరుణాచల్ ప్రదేశ్ కేమ్ అవుట్ ఆఫ్ అస్సాం యాజ్ ఎ యూనియన్ టెరిటరీ అండ్ 20th January 1972. 20th January 1972 became a full-fledged state on 20th February 1987. 20th January 1972 ఒక యూనియన్ టెరిటరీగా వచ్చింది. 20th February 1987 అది ఒక స్టేట్గా వచ్చింది. 20th Februaryని మనం అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డేగా, ఫార్మేషన్ డేగా చెప్తాం. రాష్ట్రంగా మారడానికి ముందు దీని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ 1972 జనవరి 20న అస్సాం నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయి 1987 ఫిబ్రవరి 20న పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. International Mother Language Day is a worldwide annual observance held on February 21st to promote awareness of linguistic and cultural diversity and to promote multilingualism. First announced by UNESCO on 17th February 1999, 17th November 1999. It was formally recognized by the United Nations General Assembly with adaptation of UN Resolution 56/262 in 2002. ఫిబ్రవరి 1ని మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది భాష మరియు సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించడానికి, బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా ఆచారం. యునెస్కో 1999 నవంబర్ మొదటిసారిగా ప్రకటించింది. 2002లో యుఎన్ తీర్మానం 56/262ను ఆమోదించడంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించబడింది. ఫిబ్రవరి 1న మనం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి 22 వరల్డ్ థింకింగ్ డే. వరల్డ్ థింకింగ్ డే, ప్రపంచ ఆలోచన దినోత్సవం is observed on World Thinking Day is observed on 22nd February annually. The day is dedicated to developing sisterhood and empowering the Girl Scouts and Girls Guides across the globe. Theme of the World Thinking Day 2023 is Our World, Our Peaceful Future. ఫిబ్రవరి 22ని ప్రపంచ ఆలోచన దినోత్సవంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 2న నిర్వహిస్తారు. ఈరోజు సోదర భావాన్ని పెంపొందించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గర్ల్స్ స్కౌట్స్, గర్ల్స్ గైడ్స్కి సాధికారత కల్పించడానికి అంకితం చేయబడింది. ప్రపంచ థింకింగ్ డే 2023 థీమ్ వచ్చి మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు, అవర్ వరల్డ్, అవర్ పీస్ఫుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సెంట్రల్ ఎక్సైజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఇండియా ఇన్ February 24th every year to commemorate the establishment of Central Excise and Salt Act in 1944. అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ సాల్ట్ యాక్ట్ అనేదాన్ని 1944 ఫిబ్రవరి 24 ఏర్పాటు చేశారు. ఆ చట్టాన్ని చేశారు ఆ రోజున. అందుకని February 24 సెంట్రల్ ఎక్సైజ్ డే అంటాం. ద యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు రెగ్యులేట్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ సాల్ట్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ వేరియస్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. వాట్ ఈజ్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లివ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ గూడ్స్ అండ్ కమాడిటీస్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ద కంట్రీ, మన దేశంలో ఉత్పత్తుల మీద ఉత్పత్తుల మీద వేసే ట్యాక్స్ని, ఒక పరోక్ష ట్యాక్స్ని ఇండియా ఎక్సైజ్ డ్యూటీ అంటాం. ఎక్సైజ్ డ్యూటీ వాజ్ ఇంపోజ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఆన్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మీద స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఇంపోజ్ చేస్తుంది. మిగతా అన్ని ప్రోడక్ట్స్ మీద, విత్ ఇన్ ద కంట్రీ ప్రొడ్యూస్ అన్ని ప్రోడక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ డే సెలబ్రేట్ చేస్తాం. ఫిబ్రవరి 20 సెంట్రల్ ఎక్సైజ్ డేని 1944లో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ స్థాపించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24 భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ డేని జరుపుకుంటారు. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన లేదా తయారు చేయబడిన వివిధ వస్తువులపై ఉప్పు మరియు ఎక్సైజ్ సుంకం తయారీ మరియు ఉత్పత్తిని నియంత్రించడానికి ఈ చట్టం రూపొందించబడింది. రైట్. ఫిబ్రవరి 27 వరల్డ్ ఎన్జిఓ డే, ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం. వరల్డ్ ఎన్జిఓ డే ఈజ్ అన్ యాన్యువల్ ఇంటర్నేషనల్ అబ్జర్వెన్స్ ఆన్ February 27
to recognize the contributions of non-governmental organizations. The day was first celebrated in 2010 and has since became annual event that highlights the work of the NGOs around the world. ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓల దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఫిబ్రవరి 27న ప్రభుత్వేతర సంస్థల సహకారం గుర్తించడానికి వార్షిక అంతర్జాతీయ ఆచారం. ఈ దినోత్సవం మొదటిసారిగా 2010లో జరపబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్జిఓల పనిని హైలైట్ చేసే వార్షిక కార్యక్రమంగా మారింది. ఫిబ్రవరి 27 వరల్డ్ ఎన్జిఓ డే, ప్రపంచ ఎన్జిఓ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే. ఇది అందరూ మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ in India on 28th February to mark the discovery of Raman effect by the Indian physicist Chandrasekhar Venkat Raman, C.V. Raman antam. He discovered the Raman effect on 28th February 1928. C.V. Raman discovered the Raman effect on 28th February 1928. So 28th February మనం నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. And for discovery he was honored with the Nobel Prize in Physics subject in 1930. Later on he also one of the first recipients of Bharat Ratna in 1954. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకట్రామన్ రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. అతను ఫిబ్రవరి 28, 1928న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణకు అతను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సత్కరించబడ్డాడు. రైట్. భారతదేశం నుంచి కూడా భారతరత్న అవార్డు పొందిన మొదటి ముగ్గురులో ఈయన కూడా ఒకడు. రైట్. 1954లో భారతరత్న స్థాపించారు. 1954లో భారతరత్న ముగ్గురికి సత్కరించారు. ఒకరు వచ్చి సివి రామన్, ఇంకొకరు వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ, ఇంకొకరు వచ్చి సి రాజగోపాలాచారి. రైట్. These are the important days in the February month, right? February month 2023, right? Now, ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQ డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ presented the economic survey 2022-23 on which date? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేని ఏ తేదీన సమర్పించారు? 29 January 2023, 30th January 2023, 31st January 2023, none of the above. జనరల్గా ఎకనామిక్ సర్వేని 1 day బిఫోర్ ద బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. జనరల్ ఎకనామిక్ సర్వే ప్రజెంటెడ్ 1 day బిఫోర్ ద బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ని ఫిబ్రవరి 1 ఇంట్రడ్యూస్ చేస్తే 1 day బిఫోర్ అంటే 31st January 2023. ఆన్సర్ ఇస్ Union Finance Minister Nirmala Sitharaman introduced the economic survey on 31st January 2023. 31st January 2023. Right? Next. Economic Survey of India 2022-23 prepared under guidance of who among the following? భారత ఆర్థిక సర్వే 2022-23 కింది వారిలో ఎవరి మార్గదర్శనంలో రూపొందించబడింది? ఫస్ట్ ఆప్షన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, సెకండ్ ఆప్షన్ యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్, ద థర్డ్ ఆప్షన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్. ట్రై టు ఆన్సర్. ఎకనామిక్ సర్వే మెయిన్లీ ప్రిపేర్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అట్ ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా వెంకట్రామన్ అనంత నాగేశ్వరన్. రైట్. ఎకనామిక్ సర్వే అనేది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క డిఫరెంట్ సెక్టారల్ గ్రోత్ రేట్ చెప్తుంది, వివిధ రంగాల యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. బడ్జెట్ అనేది నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎకనామిక్ సర్వే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. రైట్. దీన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఫైనాన్స్ మినిస్టర్. ఇట్ వాస్ మెయిన్లీ ప్రిపేర్డ్ అండర్ విచ్ గైడెన్స్ అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గైడెన్స్. రైట్. నెక్స్ట్. ఎకనామిక్ సర్వే 2022-23 ప్రొజెక్టెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 at %. 2022-23 ఆర్థిక సర్వే 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడిపి అభివృద్ధి ఎంత శాతం అంచనా వేసింది? రైట్. ఎంత శాతం? 2023-24కి ఎంత అంచనా వేసింది? 2023-24కి 6 to 6.8 ఇండియా జీడిపి గ్రోత్ రేట్ అన్న, ఇండియా ఎకానమీ గ్రోత్ రేట్ అన్న, భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి రేటు అంటాం మనం. రైట్. అది 6 to 6.8 ఉండొచ్చు అని చెప్పింది. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ గ్రోత్ రేట్ అంటే 2023
2022-23 వచ్చి 7% అని అంచనా వేసింది. అదే 2021-22కి వచ్చి 8.7. 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ గ్రోత్ రేట్ వచ్చి 8.7 అని, 2022-23 వచ్చి 7% అని, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వచ్చి 6 to 6.8% అని అంచనా వేసింది యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2022-23. ట్రై టు రిమెంబర్ దీస్ 3 ఫిగర్స్, రైట్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే 7%, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే 6 to 6.8%, 6 to 6.8%, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following country is the third largest economy in purchasing power parity terms as per economic survey 2022-23? ఆర్థిక సర్వే 2022-23 ప్రకారం కింది వాటిలో ఏ దేశం కొనుగోలు శక్తి సమానత్వం నిబంధనలతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది? నెంబర్ 1 చైనా, నెంబర్ 2 యూఎస్ఏ, నెంబర్ 3 ఇండియా, నెంబర్ 4 నన్ ఆఫ్ ద అబోవ్. పీపీపీ ప్రకారం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంది? పీపీపీ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. ఆ దేశాల కరెన్సీకి ఉన్న కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను కంపేర్ చేయడాన్ని పీపీపీ అంటాం, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. దీని ప్రకారం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏంది? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పీపీపీ ప్రకారం. జీడిపి ప్రకారం అయితే అమెరికా, పీపీపీ ప్రకారం అయితే చైనా. చైనా నెంబర్ 1 లార్జెస్ట్ ఎకానమీ యాజ్ పర్ పీపీపీ, ఫాలోడ్ బై అమెరికా, ఫాలోడ్ బై ఇండియా. థర్డ్ లార్జెస్ట్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చి ఇండియా, రైట్. నెక్స్ట్. Purchasing power parity is a measurement of price of the specific goods in different countries and used to compare the absolute purchasing power of the country's currencies. The purchasing power parity indicator can be used to compare economies regarding their GDP, labor productivity and actual individual consumption. In some cases to analyze price convergence and to compare the cost of living between places. కొనుగోలు శక్తి యొక్క సమానత్వం పీపీపీ అంటే అనేది వివిధ దేశాల్లో నిర్దిష్ట వ్యవధిలో ధరలను కొలవడం మరియు దేశాల కరెన్సీల సంపూర్ణ కొనుగోలు శక్తిని పోల్చడానికి ఉపయోగిస్తుంది. వారి స్థూల దేశీయోత్పత్తి, కార్మిక ఉత్పత్తి మరియు వాస్తవ వ్యక్తిగత వినియోగానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థలను పోల్చడానికి కొనుగోలు శక్తి సమాన సూచికను ఉపయోగించవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో ధరల కలయికను విశ్లేషించడానికి మరియు స్థలాల మధ్య జీవన వ్యయాన్ని పోల్చడానికి ఉపయోగించవచ్చు, రైట్. ఆ కంట్రీస్ కరెన్సీ వివిధ రకాల, ఒక దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కంట్రీల కరెన్సీల కొనుగోలు శక్తిని కంపేర్ చేయడానికి పీపీపీ అంటాం, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇండియా 3వ స్థానంలో ఉంది, రైట్. పర్చేజింగ్ పవర్ నెంబర్ 1 చైనా, నెంబర్ 2 యూఎస్ఏ, నెంబర్ 3 ఇండియా, రైట్. ద సర్వీస్ సెక్టర్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై డాష్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-23 ప్రకారం సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎంత? సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ 6.3%, -7.8%, 8.4%, 9.1%. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ వచ్చి 9.1%. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ ప్రిసీడింగ్ ఇయర్స్ మంచి ఆన్సర్ వచ్చి 9.1%. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో సర్వీస్ సెక్టర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం ఎంత శాతం అభివృద్ధి చెందుతుందని అంచనా ఇవ్వబడింది? 9.1%, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై డాష్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్, రైట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం ఎంత శాతం వృద్ధి చెందుతుందో అని అభివృద్ధి చేయబడింది. ఇవన్నీ క్వశ్చన్స్ అని కూడా ఎకనామిక్ సర్వే 22-23 ప్రకారం. -1.4%, -3.3%, 10.3%, 4.1%, రైట్. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-2023 అంటే 2022 ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31, 2023 ప్రకారం ఆన్సర్ వచ్చి 4.1%. ప్రిసీడింగ్ ఇయర్స్ రిమైనింగ్ వచ్చి, రైట్, 4.1%, రైట్. నెక్స్ట్. The agriculture and allied activities estimated to grow by dash in the current financial year, రైట్, 5.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు వనంద కార్యకలాపాలు డాష్ శాతం పెరుగుతాయని అంచనా వేయబడింది. 5.5%, 3.3%, 3.0%, 3.5%. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-23లో వ్యవసాయం అనుబంధ రంగాల వృద్ధి రేట్ ఎంత ఉండొచ్చు అంటే 3.5% యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం 3.5%, రైట్. నెక్స్ట్. Union Finance Minister Nirmala Sitharaman presented the Union Budget 23-24 in the Lok Sabha on which date? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 కేంద్ర బడ్జెట్ని ఏ తేదీన సమర్పించారు?
29 January 2023, 30th January 2023, 31st January 2023, February 1st 2023. ప్రీవియస్లీ బడ్జెట్ మనకి లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి ప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి 1st February 2023 అంటే ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి, రైట్. కరెంట్ ఇయర్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్, కరెంట్ బడ్జెట్ 2023 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ February 1st 2023, రైట్. ఆల్వేస్ ప్రజెంట్స్ ఇన్ ద బడ్జెట్, ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ ఇన్ ద లోక్సభ, రైట్. నెక్స్ట్, total expenditure in the budget estimate 2023-24 is estimated at dash, రైట్. బడ్జెట్ అంచనా 2023-24లో మొత్తం వ్యయం ఎంత శాతం అంచనా వేయబడింది. టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద బడ్జెట్, యూనియన్ బడ్జెట్ 2023-24, 2023-2024 బడ్జెట్లో మొత్తం వ్యయం ఎంతగా అంచనా వేయబడింది, రైట్. 45,03,097 crores, 46,03,097 crores, 47,03,097 crores. Try to answer the question. Answer is 45,03,097 crores. First option, 45,03,097 crores. Total expenditure in the current year budget, right? What is the defense allocation in the union budget 2023-24? ఇయర్ బడ్జెట్లో 2023-24 కేంద్ర బడ్జెట్లో రక్షణ కేటాయింపులు ఎంత, రక్షణ శాఖకి ఎంత కేటాయించారు? 5,91,000 ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, థర్డ్ ఆప్షనా, ఫోర్త్ ఆప్షనా, రైట్. ఆన్సర్ వచ్చి 5,93,537.64 crores. ఇట్లా కంప్లీట్ ఫిగర్ ఇకుంటే మీరు 5.94 crores, దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే 5.94 అనొచ్చు. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చి ఇయర్ బడ్జెట్లో డిఫెన్స్ అలొకేషన్ వచ్చి 5,93,537.64 crores. కరెంట్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి రాజ్నాథ్ సింగ్. హీ రిప్రజెంట్స్ లక్నో ఇన్ ద లోక్సభ, రైట్. ఆన్సర్ వచ్చి 5,93,537.64 crores, రైట్. నెక్స్ట్, యూనియన్ బడ్జెట్ 2023-24 అడాప్ట్స్ హౌ మెనీ ప్రియారిటీస్? 2023-24 కేంద్ర బడ్జెట్లో ఎన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి అంటే వేటికి ఎన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి? ఇయర్ బడ్జెట్లో 2023-24 బడ్జెట్లో ఎన్నిటికి ప్రధాన అంశాలుగా ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు? 5, 6, 7? ఆన్సర్ వచ్చి 7 ప్రియారిటీస్ ఆర్ దేర్. 7 ప్రియారిటీస్ ఆర్ అడాప్టెడ్ ఇన్ 2023-24 బడ్జెట్, రైట్. 7 ప్రియారిటీస్, రైట్. వాట్ ఆర్ ద 7 ప్రియారిటీస్ అంటే ఆ 7 ప్రియారిటీస్ 7 ఈ బడ్జెట్లో అడాప్ట్ చేసిన, ఈ బడ్జెట్లో తీసుకున్న 7 ప్రాధాన్యతలు ఏంటి? 7 ప్రాధాన్యత ఏమంటే, యూనియన్ బడ్జెట్ అడాప్ట్స్ ఫాలోయింగ్ ద 7 ప్రియారిటీస్. యూనియన్ బడ్జెట్ 23-24లో 7 ప్రియారిటీస్ ఏంటి అంటే, inclusive development, reaching the last mile, infrastructure and investment, unleashing the potential, green growth, youth power, financial sector. They complement each other, acts as Saptarishi guiding us through Amrit Kal. కేంద్ర బడ్జెట్ 7 ప్రాధాన్యత స్వీకరించింది. 2023-24 కేంద్ర బడ్జెట్ 7 ప్రాధాన్యత స్వీకరించింది. 1, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, కలుపుకున్న అభివృద్ధి, చివరి మైలు వరకు చేరుకోవడం, మౌలిక సదుపాయాలు పెట్టుబడి, సంభావ్యతను వదులుకోవడం, ఆకుపచ్చ పెరుగుదల, గ్రీన్ గ్రోత్ అంటాం, యువశక్తి, ఆర్థిక రంగం. అవి ఒకదానికోటి సంపూర్ణంగా ఉంటాయి. అమృత్ కాల్ ద్వారా అమృత్ కాల్ ద్వారా మనకు మార్గనిర్దేశం చేసే సప్తరిషిగా పనిచేస్తాయి. దీస్ ఆర్ ద 7 ప్రియారిటీస్ ఇన్ ద కరెంట్ ఇయర్ బడ్జెట్ 2023-24, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎస్టిమేటెడ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 23-24? కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికాభివృద్ధి ఎంత శాతం అంచనా వేయబడింది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23కి ఇయర్ బడ్జెట్ ప్రకారం ఎంత ఆర్థికాభివృద్ధి ఉంటుంది అని అంచనా వేశారు, రైట్. 7%. 7 యాజ్ పర్ యూనియన్ బడ్జెట్ 23-24, ద గ్రోత్ రేట్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23 is 7%, రైట్. నెక్స్ట్, హౌ మచ్ మనీ అలొకేటెడ్ ఫర్ రైల్వేస్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2023? కేంద్ర బడ్జెట్ 2023లో రైల్వేలకు ఎంత నిధులు కేటాయించారు? రైల్వేలకు ఎంత నిధులు కేటాయించారు? 1.4 lakh crores, 2.4 lakh crores, 3.4 lakh crores, నన్ ఆఫ్ ద అబోవ్. ఇయర్ బడ్జెట్లో రైల్వేలకు అలొకేషన్ వచ్చి 2.4 lakh crores, 2.4 lakh crores. కరెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, రైట్. నెక్స్ట్, హౌ మచ్ మనీ అలొకేటెడ్ టు MGNREGS ఇన్ ద యూనియన్ బడ్జెట్ 23-23? కేంద్ర బడ్జెట్ 2023లో MGNREGS కోసం ఎంత డబ్బు కేటాయించారు, రైట్.
98,428 కోట్ల, 89,400 కోట్ల, 60,000 కోట్ల. ఇయర్ బడ్జెట్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి ఎంత కేటాయించారు? ఇయర్ బడ్జెట్లో ఎన్జీఎన్ఆర్ఈజీఎస్కి 60,000 కోట్లు కేటాయించారు, రైట్. మిగతావి సెకండ్ ఫిగర్ ఫస్ట్ ఫిగర్స్ వచ్చి ప్రిసీడింగ్ బడ్జెట్లు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అలొకేషన్ మొత్తం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంత జరిగిందంటే 89,400 కోట్లు జరిగింది. అంతకన్నా ముందు బడ్జెట్లో 98,048, అంటే తగ్గుకుంటూ వస్తూ ఉంది బడ్జెట్ అలొకేషన్. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే దీన్ని మొదటగా మనం ఎన్ఆర్ఈజీఏ లేకుంటే ఎన్ఆర్ఈజీఎస్ అంటాం. ఏ అంటే యాక్ట్ అని, ఎస్ అంటే స్కీమ్ అని. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం. దీన్ని 2005లో ఈ ఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని 2005లో చేశారు. February 2, 2006 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, రైట్. దీన్ని 2009లో పేరు మార్చారు, ఏమని? ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా మార్చారు, రైట్. ఈ సంవత్సరం ఈ స్కీమ్కి అలొకేషన్ వచ్చి 60,000 కోట్లు, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24 యాజ్ పర్ యూనియన్ బడ్జెట్ 23-24? యూనియన్ బడ్జెట్ 2023-24 ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత? అంటే ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే 2023 April 1 నుంచి 2024 March 31 వరకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్స్ కంపెనీస్లో వాటాను అమ్ముకోవడం వల్ల, డిజిన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, డిజిన్వెస్ట్మెంట్ అంటే సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఎంత మనీ కలెక్ట్ చేయబోతున్న టార్గెట్ పెట్టుకుందంటే 51,000 crores. 51,000 crores. Disinvestment target in the current year budget is 51,000 crores, right? Next, which of the following has the highest share in the proposed expenditure from the union budget 23-24? కేంద్ర బడ్జెట్ 2023-24 నుంచి ప్రతిపాదిత వ్యయంలో కింది వాటిలో అత్యధిక వాటాను కలిగి ఉన్నది ఏది? అంటే మన ఈ బడ్జెట్లో చేసే ఎక్స్పెండిచర్లు దేనికి ఎక్కువ వాటా ఉంది, అంటే దేనికోసం మనం ఎక్కువ బడ్జెట్లో ఎక్స్పెండిచర్ చేస్తాం, రైట్. బడ్జెట్ ఎక్స్పెండిచర్ల నుంచి ఖర్చు పెడతాం. ఇంట్రెస్ట్ పేమెంట్సా, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీసా, సెంట్రల్ స్కీమ్సా? వడ్డీ చెల్లింపులు, పన్నులు మరియు సుంకాల్లో రాష్ట్రాల వాటా, కేంద్ర పథకాలు, రైట్. ఎక్కువ భాగం మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్కి, చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ఉపయోగిస్తాం. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆక్యుపైస్ లార్జెస్ట్ షేర్ ఇన్ ద ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ 2023-24. వడ్డీ చెల్లింపులకు ఎక్కువ వ్యయం ఉంటుంది బడ్జెట్లో, రైట్. ఇప్పుడు చూడండి, రూపీ కమ్స్ ఫ్రమ్ అండ్ రూపీ గోస్ టు. రూపీ రాక, రూపీ పోక, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే మనం క్వశ్చన్ చూసాం, రూపీ పోక గురించి క్వశ్చన్ ఉంది. అంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్లు ఎక్కువ భాగం దేని ఖర్చు పెడదామంటే ఇక్కడ చూడండి, వడ్డీ చెల్లింపులకు 20% ఉంది, వడ్డీ చెల్లింపులకు 20% ఉంది. దాని తర్వాత హైయెస్ట్ వచ్చి పన్నులు సుంకాల్లో రాష్ట్ర వాటా 18% ఉంది. దాని తర్వాత హైయెస్ట్ కేంద్ర పథకాలకు 17 పైసలు అనుకోండి, శాతం అనుకోండి, 100 రూపీస్ అండ్ 1 రూపీ బేస్ మీద 100 పైసల్లో, రైట్. దీస్ ఆర్ ద మన ఎక్స్పెండిచర్లో, మన బడ్జెట్ ఎక్స్పెండిచర్లో వాటికి ఉన్న ప్రియారిటీస్ అనమాట. హైయెస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్తుంది, హైయెస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% ఉన్నాయి. తర్వాత స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 18% ఉన్నాయి, రైట్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కేంద్ర పథకాలకు 17% ఉంది ఇక్కడ, రైట్. ట్రై టు రిమెంబర్, మన బడ్జెట్లో ఎక్స్పెండిచర్ ఈ పార్ట్స్కి వెళ్తూ ఉంటుంది, ఈ పర్సెంటేజెస్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి, రైట్. అదే బడ్జెట్లో ఎక్కువ శాతం మనకు రెవెన్యూ ఎక్కువ ఏ విధంగా దేని నుంచి వస్తూ ఉందంటే, మనం ఎక్కువ రెవెన్యూ అప్పుల ద్వారా, ఇతర అప్పుల ద్వారా 34% అప్పులు, బారోయింగ్ అదర్ లైబిలిటీస్, అప్పులు ఇతర మార్గాల ద్వారా మనం 34% అంటే రూపాయిలో 34 పైసలు, అంటే 100లో 34% మనం బారోయింగ్స్ ద్వారా బడ్జెట్ కంట్రిబ్యూట్ చేస్తాం. దీని తర్వాత హైయెస్ట్ వచ్చి మనకు గూడ్స్ జిఎస్టీ 17% ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్ 15% ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ 15% ఉంది, ఎక్సైజ్ డ్యూటీ 7% ఉంది. దీస్ ఆర్ ద మనకు ఎట్లా రెవెన్యూ సమకూరుస్తుంది బడ్జెట్లో, మనకి ఇన్కమ్ కంట్రిబ్యూషన్ ఎట్లుంది, ఎక్స్పెండిచర్ కంట్రిబ్యూషన్ ఎట్లుంది, రైట్. నెక్స్ట్, నిర్మలా సీతారామన్ ఇస్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ రిప్రజెంటింగ్ ది స్టేట్. నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యురాలు? నిర్మలా సీతారామన్ బిలాంగ్స్ టు తమిళనాడు, బార్న్ ఇన్ తమిళనాడు, మ్యారీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మ్యారీడ్ టు ఆంధ్రప్రదేశ్ పర్సన్, బట్ షీ పొలిటికలీ రిప్రజెంట్స్ కర్ణాటక స్టేట్ నుంచి ఆమె రాజ్యసభను రిప్రజెంట్ చేస్తుంది. ఆన్సర్ వచ్చి కర్ణాటక, రైట్.
What is the Telangana GSDP at current prices in 2022-23 as per Telangana budget 2023-24? తెలంగాణ బడ్జెట్ 2023-24 ప్రకారం 2022-23లో ప్రస్తుత ధరల ప్రకారం కరెంట్ ప్రైసెస్ ప్రకారం తెలంగాణ జిఎస్డిపి ఎంత? తెలంగాణ జిఎస్డిపి తెలంగాణ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, రైట్. ఒక రాష్ట్రంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల ఉత్పత్తులు మొత్తం విలువను మనం జిఎస్డిపి అంటాం, రైట్. వాట్ ఈస్ ద తెలంగాణ స్టేట్ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ 22-23 యాజ్ పర్ బడ్జెట్? రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ తెలంగాణ స్టేట్ జిఎస్పి ఇన్ 22-23 కరెంట్ ప్రైస్ ప్రకారం బడ్జెట్ ఇన్ఫర్మేషన్ 13,27,495 crores. 13,27,495 crores. Try to remember this figure, important, right? Next. What is the total outlay of Telangana state budget for the financial year 23-24? 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు ఎంత? తెలంగాణ టోటల్, రైట్, ఇయర్ నెక్స్ట్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కోసం తెలంగాణ బడ్జెట్ ఎంత రిడ్యూస్ చేస్తారు? తెలంగాణ బడ్జెట్ యొక్క మొత్తం ఎక్స్పెండిచర్ వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఆఫ్ ద తెలంగాణ బడ్జెట్? తెలంగాణ బడ్జెట్ 2,90,396 crores. తెలంగాణ బడ్జెట్ 2023-24 తెలంగాణ బడ్జెట్ వాల్యూ వచ్చి 2,90,396 crores. యాజ్ పర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 22-23, service sector accounted for -% of the Telangana's gross state value added at current prices. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022-23 ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు జిఎస్విలో సేవల రంగం మాట ఎంత? ప్రధానంగా ఒక ఆర్థిక రంగంలో మూడు రంగాలు ఉంటాయి: సేవల రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ సెక్టర్, రైట్. తెలంగాణ స్టేట్ యొక్క గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్లో తెలంగాణ జిఎస్విఏలో సర్వీస్ సెక్టర్ వచ్చి 62.8, సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్, సేవల రంగం యొక్క వాటా వచ్చి 62.8, ఇండస్ట్రియల్ సెక్టర్ ఇండస్ట్రీస్ కంట్రిబ్యూషన్ వచ్చి 19%, అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ వచ్చి 18.2%. టోటల్ యాడ్ చేస్తే మీకు 62.8 + 19 + 18.2 యాడ్ చేస్తే 100% వస్తుంది, రైట్. తెలంగాణ జిఎస్విఏలో సర్వీసెస్ సెక్టర్ వాటా 62.8, ఇండస్ట్రీస్ వాటా 19%, అగ్రికల్చర్ వాటా 18.2%. ఆన్సర్ వచ్చి 62.8%, రైట్. రైట్, నెక్స్ట్. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఎ ఇయర్ రెఫర్ టు యాజ్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తారు? ఆర్టికల్ 111, ఆర్టికల్ 112, ఆర్టికల్ 113, ఆర్టికల్ 114. బడ్జెట్ అనే పదము మనకు కాన్స్టిట్యూషన్లో ఉండదు. బడ్జెట్ను ఏ విధంగా కాన్స్టిట్యూషన్లో ఉంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే వార్షిక ఆర్థిక ప్రకటనగా ఉంటుంది. మనం బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాం కాన్స్టిట్యూషన్లో. అది ఆర్టికల్ 112లో ఉంటుంది. ఆర్టికల్ 112 ఇండికేట్స్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంట్రీ. దాన్ని మనం బడ్జెట్ అనుకుంటాం, రైట్. నెక్స్ట్. విచ్ పొలిటికల్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2010 బై ద పర్వేజ్ ముషరఫ్, డైడ్ ఆన్ 5th February 2023? పాకిస్తాన్ యొక్క మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ 2023 ఫిబ్రవరి 5న మరణించాడు. ఆయన స్థాపించిన పొలిటికల్ పార్టీ 2010లో స్థాపించిన పార్టీ ఏంది? రైట్. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్. ఈ 4 కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు వచ్చి ఈ రెండింటి మధ్య సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది ప్రస్తుతం. పాకిస్తాన్లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం పాకిస్తాన్ ముస్లిం లీగు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య నడుస్తుంది. మూడోది వచ్చి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, ఇది ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పార్టీ. పర్వేజ్ ముషరఫ్ స్థాపించిన పార్టీ వచ్చి ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్, ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్. ప్రస్తుత పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ పర్వేజ్ ముషరఫ్? పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, రైట్. ఆయన February 5, 2023 మంచాడు. ఆయనకు సంబంధించిన ఆటోబయోగ్రాఫికల్ బుక్ ఇది. కింది వాటిలో పర్వేజ్ ముషరఫ్ ఆత్మకథ ఏంది? ద అన్ఫినిష్డ్ మెమరీస్ అనేది బంగ్లాదేశ్ జాతిపిత, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ ముజిబుర్ రెహమాన్ అంటాం, ఆయన ఆటోబయోగ్రాఫికల్ వర్క్. డాటర్ ఆఫ్ ద ఈస్ట్ అనేది పాకిస్తాన్స్ ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ బెనజీర్ భుట్టో ఆటోగ్రాఫికల్ వర్క్.
ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్ ఎ మెమోరీ అనేది పర్వేజ్ ముషరఫ్ యొక్క ఆటోబయోగ్రఫీ. రైట్, ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. లజ్జా ఈజ్ ఎ ఫేమస్ నావల్ బై ద బంగ్లాదేశ్ నావలిస్ట్, బంగ్లాదేశ్ ఆథర్ తస్లీమా నస్రీన్. తస్లీమా నస్రీన్ యొక్క బుక్ వచ్చి లజ్జా. ఇక్కడ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. రైట్. వాట్ వాస్ ద జిఎస్టీ కలెక్షన్ ఇన్ జనవరి 2023? జిఎస్టీ కలెక్షన్ ఎంత? జనవరి 2023లో జిఎస్టీ వసూలు ఎంత? రైట్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ టోటల్ కలెక్షన్స్ ఇన్ జనవరి 1,55,922 crores. 1,55,922 crores. రైట్. నెక్స్ట్, సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఈజ్ హైలీ అక్లైమ్డ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రాఫ్ట్ ఫెయిర్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్స్ మేళా సూరజ్ కుండ్ మేళా అనేది ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎవరీ స్టేట్. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అనేది అత్యంత ప్రశంసలు పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్స్ ఫెయిర్. సూరజ్ కుండ్ మేళా ఏ రాష్ట్రానికి సంబంధం కలిగి ఉంది? బీహారా, హర్యానా, కేరళ? సూరజ్ కుండ్ మేళా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హర్యానా స్టేట్. హర్యానా స్టేట్. విచ్ కంట్రీ ఈజ్ రిమూవింగ్ ఇట్స్ బ్రిటిష్ మోనార్చీ ఫ్రమ్ ఇట్స్ బ్యాంక్ నోట్స్? ఏ దేశం తన బ్యాంకుల నుంచి బ్రిటిష్ రాజకీయాన్ని తొలగిస్తుంది? కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నన్ ఆఫ్ ద అబోవ్. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నన్ ఆఫ్ ద అబోవ్. ఈ 3 దేశాలకు ఉన్న కామన్ ఫీచర్ వచ్చి ఇవన్నీ కూడా మన ఇండియా మాదిరే కామన్వెల్త్ కంట్రీస్, అంటే విచ్ ఆర్ ప్రీవియస్ రూల్డ్ బై ద బ్రిటిష్ ఎంపైర్. ఇప్పుడు మనల్ని బ్రిటిష్ పరిపాలించేటప్పుడు మన గవర్నర్ జనరల్ హెడ్ ఆఫ్ ద కంట్రీగా ఉండేవాళ్ళు. కొన్ని దేశాలు ఇప్పటికి కూడా బ్రిటన్ రాజరికాన్ని గౌరవిస్తూ అదే పదవిని కంటిన్యూ చేస్తున్నాయి. మన ఇండియాలో అయితే గవర్నర్ జనరల్ బదులు ప్రెసిడెంట్, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు. రైట్. ఇక్కడ గవర్నర్ జనరల్ ప్లేస్లో మన ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ ఏమంటే విచ్ కంట్రీ రిమూవింగ్ ఇట్స్ బ్రిటిష్ మొనార్చీ ఫ్రమ్ ఇట్స్ బ్యాంక్ నోట్స్ అంటే వాళ్ళ కరెన్సీ నోట్ల మీద బ్రిటిష్ రాజరికం అంటే బ్రిటిష్ రాణి యొక్క ప్రతిమలు, ఫోటోలు తొలగించబోతున్నారంటే ఆస్ట్రేలియా రిమూవింగ్ బ్రిటిష్ మోనార్చీ ఫ్రమ్ ఇట్స్ బ్యాంక్ నోట్స్. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద బ్రిటిష్ రాజులను ముద్రించడాన్ని తొలగిస్తూ ఉన్నారు, ఇంకా డిస్కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాలో సెంట్రల్ బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటాం. రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తుర్కియో? తుర్కియో అధ్యక్షుడు ఎవరు? టర్కీని ఇప్పుడు మనం తుర్కియో అంటాం. తుర్కియో అధ్యక్షుడు ఎవరు? జోకో విడోడో వచ్చి ఇండోనేషియా ప్రెసిడెంట్. అబ్దుల్లా ఫతా ఎల్ సిసి 2023 భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా 2023 చీఫ్ గెస్ట్. ఈయన వచ్చి ఈజిప్ట్ ప్రెసిడెంట్. బసర్ ఆల్ అసద్ సిరియా ప్రెసిడెంట్. సిరియా ఈ మధ్యలో సిరియా ఈ రెండు కూడా ఈ మధ్య వార్తలు ఎందుకు ఉన్నాయంటే భూకంపం సంభవించడం వల్ల వార్తలు ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చి తుర్కియో ప్రెసిడెంట్ వచ్చి రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్, రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్. రైట్. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చి జకార్తా. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ కొత్త రాజధాని కట్టుకుంటా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి దాని రాజధాని ఆగస్టు 2024 నుంచి ఇండోనేషియా రాజధాని వచ్చి నూసాంతారా. ఈజిప్ట్ రాజధాని ఖైరో. సిరియా రాజధాని డెమాకస్. తుర్కియో రాజధాని అంకారా. రైట్. ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తుర్కియో? రైట్. తుర్కియో క్యాపిటల్ సిటీ ఏది? రైట్. అంకారా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తుర్కియో. ఇస్తాంబుల్ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ తుర్కియో. డెమాస్కస్ వచ్చి సిరియా క్యాపిటల్. కీవ్ వచ్చి ఉక్రెయిన్ క్యాపిటల్. తుర్కియో రాజధాని నగరం వచ్చి అంకారా. రైట్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్? అత్యధిక సంఖ్యలో సహజ ఉపగ్రహాలు కలిగి ఉన్న దేశం ఏది? కలిగి ఉన్న గ్రహం ఏది? జూపిటరా, శాటర్నా, అర్త? రీసెంట్లీ జనవరి మంత్లో జూపిటర్కి ప్రీవియస్లీ 80 శాటిలైట్స్ ఉంటే ఒక 12 న్యూ న్యాచురల్ శాటిలైట్స్ రికగ్నైజ్ చేశారు. అంటే నౌ 92 న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి దేనికి? జూపిటర్కి. నౌ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ విచ్ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్. ప్రీవియస్లీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్ శాటర్న్కి ఉండేటివి 83. ప్రజెంట్ శాటర్న్కి 83 ఉన్నాయి, జూపిటర్కి 92 కాబట్టి ఆన్సర్ వచ్చి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నది వచ్చి జూపిటర్. రైట్. నౌ ఇట్ ఈస్ 92. Earth has only one natural satellite, that is moon. What is the largest natural satellite in the solar system? అంటే Ganymede అంటాం. Is a satellite of Ganymede. Largest natural satellite Ganymede is a satellite of Jupiter. Right. Next,
హూ ఈజ్ ద కరెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఎంఎఫ్? ఐఎంఎఫ్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆంటోనియో గుటెరసా, క్రిస్టాలినా జార్జివియానా, డేవిడ్ మల్పాసా, టెడ్రోస్ అధానమా? ఆంటోనియో గుటెరస్ వచ్చి సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ. క్రిస్టలీనా జార్జివియా వచ్చి ఎండి ఆఫ్ ఐఎంఎఫ్. ఎండి ఆఫ్ ఐఎంఎఫ్. నెక్స్ట్ డేవిడ్ మల్పాస్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. టెడ్రోస్ అధానం వచ్చి డైరెక్టర్ జనరల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ. Antonio Guterres belongs to Portugal. Kristalina Georgieva is answer for this question. She belongs to Bulgaria, Europe. David Malpass belongs to America. Tedros Adhanom is the first African president of WHO. He is the director general of WHO. He is from Ethiopia country. Answer which is second option. Who is the president of International Seed Testing Association? International Seed Testing Association అనేది మనకు స్విట్జర్లాండ్లో ఉంటుంది. దాని ప్రెసిడెంట్ ఎవరు? ఇంటర్నేషనల్ స్టీట్ సెట్టింగ్ ఇస్టా యొక్క అధ్యక్షుడు ఎవరు? జస్టిస్ ఉజ్జల్ బియాన్ వచ్చి తెలంగాణ టిఎస్ హైకోర్టు చీఫ్ జస్టిస్. శాంతకుమారి వచ్చి టిఎస్ చీఫ్ సెక్రటరీ, సిఎస్. తెలంగాణ ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి. కరెంట్ టిఎస్ డీజీపీ వచ్చి అంజనీ కుమార్. ఆన్సర్ వచ్చి కే కేశవులు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్. సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ ఈజ్ ఆల్సో ఎండి ఆఫ్ తెలంగాణ స్టేట్స్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్, రైట్. నెక్స్ట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ వన్ ద రంజీ ట్రోఫీ 2022-23? Ranji Trophy associated with the cricket. Ranji Trophy associated with the cricket, right? 2022-23 Ranji Trophy won by Saurashtra by defeating Bengal. Ante winner Saurashtra, runner Bengal team. Saurashtra team won the Ranji Trophy 2022-23. Bengal team defeated, right? Who is the new CEO of YouTube? YouTube is one of the products of Google. Google is సంబంధించిన product. In the place of Susan Wojcicki, Neil Mohan appointed as new CEO of YouTube. Sundar Pichai is the CEO of Google company, right? In the place of Susan Wojcicki, Neil Mohan is appointed. Satya Nadella belongs to Microsoft. He is a chairman and CEO of Microsoft. Answer is Neil Mohan. Next, who is the new governor of Andhra Pradesh from 13th February 2023? 13th February 2023. 13th February అని అపాయింట్ చేసినప్పటికీ ఈ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆన్ 24th February 2023. 13 ఫిబ్రవరిని అపాయింట్ అయినా కూడా 24 ఫిబ్రవరి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. బిశ్వభూషణ్ హరిచందన్ ప్లేస్లో జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్ గవర్నర్గా అపాయింట్ చేశారు. జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్, న్యూ గవర్నర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, రైట్. థర్డ్ ఆప్షన్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి సిక్కిం న్యూ గవర్నర్. రైట్. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్, రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద న్యూ CEO ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క కొత్త CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? పరమేశ్వరయ్యన్ ఆ స్థానంలో బివిఆర్ సుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ న్యూ CEO ఆఫ్ నీతి ఆయోగ్. పరమేశ్వరయ్యన్ recently appointed to executive director of the World Bank. In the place of Parameshwaran Iyer, BVR Subramaniam, he is the new CEO of the Niti Ayog. Suman Berry is the vice chairman of Niti Ayog. Aravind Veermani last year appointed Aravind Veermani is the member of the Niti Ayog, right? All these are newly appointed only. Parameshwar Iyer, ex-CEO of Niti Ayog, now is the executive director of World Bank. Answer is BVR Subramaniam. Aravind Veermani is the member of Niti Ayog. Who is the chairman of Niti Ayog? Niti Ayog chairman is Prime Minister. But main functionary is Vice Chairman and CEO. Right? Vice Chairman Suman Berry, CEO BVR Subramaniam in the place of Parameshwar Iyer. Niti Ayog January 1st,
15 నుంచి ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. నీతి స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రైట్. దీస్ ఆర్ ద నీతి ఆయోగ్ కంపోజిషన్. కరెంట్ నీతి ఆయోగ్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ సుమన్ బెరీ ఉన్నారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ని ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. కరెంట్ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ ఈజ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్. అంటే వాళ్ళ మినిస్టర్స్గా ఉన్నందుకు వీళ్ళు ఆటోమేటిక్గా మెంబర్స్ అవుతారు. స్పెషల్ ఇన్వైటీస్ కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ని స్పెషల్ ఇన్వైటీస్గా ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, వీరేంద్ర కుమార్, అశ్విని వైష్ణవ్, రావ్ ఇందర్జిత్ సింగ్. ఫుల్ టైమ్ మెంబర్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ టైమ్ మెంబర్స్. వికే సరస్వత్, రమేష్ చాంద్, వికే పాల్ అండ్ అరవింద్ విర్మన్ ఈజ్ ద న్యూ మెంబర్ ఆఫ్ అ నీతి ఆయోగ్. న్యూ సీఈఓ వచ్చి బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అది కాకుండా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఆల్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్స్, ఢిల్లీ పుదుచ్చేరి చీఫ్ మినిస్టర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ అండమాన్ నికోబార్స్ అండ్ స్పెషల్ ఇన్వైటీస్, రైట్. దిస్ ఆర్ ద కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్ అండ్ గవర్నర్, రైట్. ఈ 5 స్టేట్స్కి రీసెంట్గా న్యూ గవర్నర్స్ వచ్చారు, వాళ్ళతో మ్యాచ్ చేయాలి, రైట్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బియాస్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రసాద్ శుక్లా, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్. దే ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్, A5, B4, C3, D2, E1. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్, మహారాష్ట్ర రమేష్ బయాస్, అస్సాం గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ శివప్రసాద్ శుక్లా, జార్ఖండ్ సిపి రాధాకృష్ణ. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్, రైట్. రీసెంట్గా అపాయింట్ అయిన గవర్నర్లు, న్యూ గవర్నర్లు, ట్రాన్స్ఫర్ అయిన న్యూ గవర్నర్లు. ఆంధ్రప్రదేశ్ న్యూ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, రైట్. అరుణాచల్ ప్రదేశ్ కైవల్య తిక్రమ్ పర్నాయక్, అస్సాం గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ శివ్ ప్రతాప్ శుక్లా, జార్ఖండ్ సిపి రాధాకృష్ణన్, సిక్కిం లక్ష్మణాచార్య. వీళ్ళు న్యూ గవర్నర్స్. లెఫ్టినెంట్ గవర్నర్, లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి బిడి మిశ్రా వచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ని లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ చేశారు. బదిలీ అయిన గవర్నర్లు వీళ్ళందరూ కూడా గవర్నర్లు, కొత్తగా అపాయింట్ అయిన గవర్నర్లే. బట్ వీళ్ళు కంప్లీట్గా కొత్తగా అయిన వాళ్ళు ఈ ఫస్ట్ 6 మెంబర్స్, మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, బదిలీ అయిన వాళ్ళు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను బీహార్ గవర్నర్గా అపాయింట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన బిశ్వభూషణ్ హరిచందన్ని ఛత్తీస్గఢ్ గవర్నర్గా అపాయింట్ చేశారు. జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రమేష్ బయాస్ని మహారాష్ట్ర గవర్నర్గా అపాయింట్ చేశారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా ఉన్న అనసూయ ఊకేని మణిపూర్ గవర్నర్గా అపాయింట్ చేశారు. బీహార్ గవర్నర్గా ఉన్న పాగు చౌహాన్ని మేఘాలయ గవర్నర్గా అపాయింట్ చేశారు, రైట్. దీస్ ఆర్ ద గవర్నర్స్ అపాయింటెడ్ రీసెంట్లీ. గవర్నర్లను రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు, నియమిస్తారు, రైట్. హూ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ యొక్క న్యూ ప్రెసిడెంట్ ఎవరు? బంగ్లాదేశ్ న్యూ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో మొహమ్మద్ షాబుద్దీన్ చుప్పు. మొహమ్మద్ షాబుద్దీన్ చుప్పు ఈజ్ అపాయింటెడ్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం 2 పర్యాయాల కన్నా బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉండకూడదు, రైట్. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ వచ్చి 2013 నుంచి బంగ్లాదేశ్ యొక్క రాష్ట్రపతి అధ్యక్షునిగా ఉన్నాడు. ఆయన ఏప్రిల్ 2023లో ఆయన టర్మ్ అయిపోతుంది. ఆయన తర్వాత సెకండ్ ఆప్షన్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి పేరు వచ్చి షేక్ హసీనా వాజేద్. షేక్ హసీనా, రైట్. ఈజ్ ద మొహమ్మద్ షాబుద్దీన్ చుప్పు, రైట్. ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫ్రమ్ April 2023. National Payments Corporation of India was created by RBI for operating retail payments and settlement systems in India. NPCA was founded in which year? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో రిటైల్ చెల్లింపులు మరియు సెటిల్మెంట్ సిస్టమ్ నిర్వహించడం కోసం ఆర్బీఐ ద్వారా రూపొందించబడింది. ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 2008, 2009, 2010. 2008లో ఎన్పిసిఏని ఎస్టాబ్లిష్ చేశారు. 2008. వాట్ ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, వాట్ ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్? వాట్ ఈజ్ ద ఇండియాస్ ర్యాంక్? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండియాస్ ర్యాంక్ 2023లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండియాస్ ర్యాంక్ ఇస్
136th. Next, which country was named as world happiest country for 5th year in a row according to World Happiness Report 2023? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 ప్రకారం వరుసగా 5వ సంవత్సరం ప్రపంచంలో అత్యంత సంతోష దేశంగా ఈ దేశం ఎంపికైంది. ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్. రైట్, ఈ 4 దేశాలు, దీస్ ఆర్ ద టాప్ 4 కంట్రీస్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఫిన్లాండ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023. The Sustainable Development Solutions Network, SDSN అంటాం, ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ has published the report. ఈ ప్రపంచ సంతోష సూచి, ప్రపంచ సంతోష రిపోర్ట్ను SDNS, యుఎన్ఓకి సంబంధించిన SDNS అనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇట్ రేట్స్ 150 కంట్రీస్. ఈ సంవత్సరం వచ్చి 146 దేశాలను రేటింగ్ చేశారు బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ సచ్ as GDP, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అదర్ ఇండికేటర్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫిన్లాండ్ వాజ్ నేమ్డ్ యాజ్ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ. ఇండియా ర్యాంక్డ్ at 136th. Afghanistan ranked at 146th. All these 4 statements are correct. All ABCD. Right answer. World Happiness Index లో 2023 top 5 countries: Finland, Denmark, Switzerland, Iceland, Netherlands. Bottom 5 countries: 146లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దానికన్నా మెరుగ్గా జింబాబ్వే, దానికన్నా మెరుగ్గా రవాండా, దానికన్నా మీరు బోట్స్వానా, తర్వాత లెసోవో. ట్రై టు రిమెంబర్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ఘనిస్తాన్ 146, ఫస్ట్ పొజిషన్ ఫిన్లాండ్, India position 136. It is released by World Happiness Report, released by Sustainable Development Solutions Network, SDSN of UNO. దీన్ని రిలీజ్ చేస్తారు. రైట్, సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ రిపోర్ట్ ఇన్ తెలుగు. రైట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇండియా 136వ స్థానంలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్ 146వ స్థానంలో ఉంది. అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఆన్సర్ ఈస్ అన్ని ABCD స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ రష్యా ప్రెసిడెంట్? కింది వాటిలో రష్యా అధ్యక్ష నివాసం ఏంది? రైట్, బకింగ్హామ్ ప్యాలెస్, మర్కిన్సీ ప్యాలెస్, LIC ప్యాలెస్, క్రెమ్లిన్. రష్యా అధ్యక్ష నివాసాన్ని ఏమంటారు? రైట్, బకింగ్హామ్ ప్యాలెస్ వచ్చి బ్రిటిష్ మోనార్చ్, అంటే బ్రిటన్ రాణి లేక రాజు, ప్రస్తుతం వచ్చి బ్రిటన్కి రాజు ఉన్నారు చార్లెస్ III, వాళ్ళ అఫీషియల్ రెసిడెన్స్ బకింగ్హామ్ ప్యాలెస్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అఫీషియల్ రెసిడెన్స్ వచ్చి మారిన్స్కీ ప్యాలెస్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అఫీషియల్ రెసిడెన్స్. రైట్, LIC ప్యాలెస్ వచ్చి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ప్రజెంట్ వచ్చి ఎమాన్యుయల్ మ్యాక్రోన్ ఉన్నాడు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చి వొలోదిమిర్ జెలెన్స్కీ ఉన్నాడు. ఆన్సర్ వచ్చి క్రెమ్లిన్. రష్యా అధ్యక్ష భవనాన్ని మనం క్రెమ్లిన్ అంటాం. దిస్ ఇస్ ద క్రెమ్లిన్ లొకేటెడ్ ఇన్ మాస్కో. రైట్, నెక్స్ట్, విశ్వభారతి యూనివర్సిటీ విచ్ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. ఇటీవల వార్తల్లో నిలిచిన విశ్వభారతి యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? అమర్త్య సేన్కి విశ్వభారతి యూనివర్సిటీకి ఒక భూ వివాదానికి సంబంధించి ఇది వార్తల్లో ఉంది. రైట్, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? రైట్, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. రైట్, is located in Shantiniketan, West Bengal. Right, this is the Vishwabharati. Right, National Women's Day in India celebrated on 13th February every year on birthday of which famous personality? భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఏ ప్రముఖ వ్యక్తి పుట్టినరోజున జరుపుకుంటారు? రైట్, ఇందిరాగాంధీనా, ప్రతిభా పాటిలా, సరోజిని నాయుడు, సుచేత కృపలానా? రైట్, ఇండియా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇందిరాగాంధీ, ఇండియా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చి ప్రతిభా పాటిల్, ఇండియా ఫస్ట్ ఉమెన్ గవర్నర్ వచ్చి సరోజిని నాయుడు, ఇండియా ఫస్ట్ ఉమెన్ సీఎం వచ్చి సుచేత కృపలాని. సరోజిని నాయుడు బర్త్డే ఫిబ్రవరి 13th, ఆమె బర్త్డే నేషనల్ ఉమెన్స్ డేగా, జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2026 మెన్స్ హాకీ వరల్డ్ కప్? 2023 జనవరిలో ప్రపంచ హాకీ కప్ను ఇండియా హోస్ట్ చేసింది. దాని తర్వాత 2026 మెన్స్ హాకీ కప్ను బెల్జియం, నెదర్లాండ్స్ హోస్ట్ చేస్తాయి. 2023 ICC వరల్డ్ కప్ అంటే క్రికెట్ వరల్డ్ కప్ని ఇండియా హోస్ట్ చేస్తుంది. 2024లో సమ్మర్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతాయి. సమ్మర్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ హోస్ట్ చేస్తుంది. ప్యారిస్ అంటే ఫ్రాన్స్. నెక్స్ట్,
2022 ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ని ఖతార్ హోస్ట్ చేసింది. దాని తర్వాత 4 ఇయర్స్ అంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ 2026 ఫీఫా వరల్డ్ కప్ వచ్చి 3 నార్త్ అమెరికన్ కంట్రీస్ హోస్ట్ చేస్తాయి. USA, కెనడా, మెక్సికో. ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. రైట్. 12th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఫ్రమ్ 15 to 17 February 2023 హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? 12వ ప్రపంచ హిందీ సదస్సు ఎక్కడ జరిగింది? రైట్. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండా, ఫిజీలోన. రైట్. ఈజ్ హెల్డ్ ఇన్ ద ఫిజీ కంట్రీ. ఫిజీ దేశం 12వ ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా? భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని నియంత్రించే వ్యవస్థ IRDA అంటాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం. దాని చైర్మన్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇండియాలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ RBI గవర్నర్. మదాబి పూరి బొచ్. భారతదేశంలో షేర్ మార్కెట్ను రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. దాని చైర్పర్సన్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ వచ్చి మదాబి పూరి బొచ్. భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రించేది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ అంటాం. దాని చైర్పర్సన్ PD వాఘేలా. IRDA చైర్పర్సన్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ దేబాసిస్ పాండా. IRDAI చైర్పర్సన్ భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసేది. రైట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, 17 ప్రవాస భారతీయ దివస్, 20th బయో ఏషియా. ఇవి జనవరి, ఫిబ్రవరిలో జరిగిన సమావేశాలు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చి నాగపూర్లో జరిగింది. ప్రవాస భారతీయ దివస్ వచ్చి ఇండోర్లో జరిగింది. బయో ఏషియాని ఇది ఫిబ్రవరి 24, 26 ఫిబ్రవరిలో జరిగింది. ఇది వచ్చి హైదరాబాద్లో జరిగింది. ప్రపంచ ఆర్థిక ఫోరం యొక్క సదస్సు ప్రతి సంవత్సరం. బయోషియా ఎప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. WEF వచ్చి ప్రతి సంవత్సరం దావోస్లో జరుగుతుంది. ఆన్సర్ వచ్చి 2134. ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, సేమ్ క్వశ్చన్ ఇన్ తెలుగు. 2134. ఇండియా సైన్స్ కాంగ్రెస్ నాగపూర్లో జరిగింది. ప్రవాస భారతీయ దివస్ ఇండోర్లో జరిగింది. బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది. WEF శిఖరాగ్ర సమావేశం ప్రతి సంవత్సరం దావోస్లో జరుగుతూ ఉంటుంది. ఆన్సర్ వచ్చి 2134. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద న్యూ మేయర్ ఆఫ్ ఢిల్లీ? ఢిల్లీకి లాస్ట్ ఇయర్ జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వచ్చి అరవింద్ కేజ్రీవాల్, కరెంట్ ఢిల్లీ సీఎం. ఇక్కడ ఢిల్లీ న్యూ మేయర్ వచ్చి షెల్లీ ఒబరాయ్. మనీష్ సిసోడియా ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. రైట్. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. రైట్. అరవింద్ కేజ్రీవాల్ సీఎం ఆఫ్ ఢిల్లీ, ఫౌండర్ ఆఫ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ. వీళ్ళు నలుగురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఆన్సర్ వచ్చి షెల్లీ ఒబరాయ్, న్యూ మేయర్ ఆఫ్ ఢిల్లీ. రైట్. ఇది వచ్చి డిప్యూటీ మేయర్ ఆలే మొహమ్మద్ ఇక్బార్ వచ్చి డిప్యూటీ మేయర్ ఆఫ్ న్యూఢిల్లీ. రైట్. నెక్స్ట్, విచ్ కంట్రీ వన్ 2023 ICC ఉమెన్స్ T20 వరల్డ్ కప్? 2023 ICC మహిళా T20 ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. వన్ బై ఆస్ట్రేలియా బై డిఫీటింగ్ సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియా విన్నర్, సౌత్ ఆఫ్రికా రన్నర్, బట్ హోస్ట్ కూడా సౌత్ ఆఫ్రికానే. రైట్. దీనికి సౌత్ ఆఫ్రికాను ఆతిథ్యం ఇచ్చింది. సౌత్ ఆఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా గెలుచుకుంది. నెక్స్ట్, సెంట్రల్ ఎక్సైజ్ డే అబ్జర్వ్డ్ ఆన్ February 24th అండ్ కమరేట్స్ ద సెంట్రల్ ఎక్సైజ్ డే సాల్ట్ యాక్ట్ విచ్ ఎనాక్టెడ్ ఆన్ విచ్ డేట్? బ్రిటిష్ వాళ్ళు సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ ఉప్పు చట్టాన్ని 24 ఫిబ్రవరి 1944 చేశారు. దానికి గుర్తుగా February 4th మనం సెంట్రల్ ఎక్సైజ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ ట్యాక్స్ ఎనాక్టెడ్ ఆన్ విచ్ డేట్ అంటే 24th February 1944. రైట్. నెక్స్ట్, who has been nominated by US President Joe Biden as the President of World Bank Group? USA President Joe Biden ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్గా ఎవరిని నామినేట్ చేశారు? కమలా హ్యారిస్ మీకు తెలుసు, USA వైస్ ప్రెసిడెంట్. నిక్కీ హేలీ, ఈమె ప్రస్తుతం వార్తల్లో నెక్స్ట్ కమింగ్ అమెరికా అధ్యక్షులకు పోటీ చేయబోయి భారత సంతత మహిళ. అన్షులా ఖాన్ ప్రజెంట్ వచ్చి ఈమె MD అండ్ CFO ఆఫ్ వరల్డ్ బ్యాంక్కి ప్రపంచ బ్యాంకు MD మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తాను. సాధారణంగా
వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిని ఎవరు ప్రపోజ్ చేస్తారంటే అమెరికా అధ్యక్షుడు ప్రపోజ్ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ ఏర్పడి నుంచి ఇప్పటివరకు అందరూ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అమెరికాకు సంబంధించిన వాళ్ళే. ఇండో అమెరికన్ బిజినెస్ మ్యాన్ అజయ్ బంగానే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రపంచ బ్యాంక్ ఒక నూతన అధ్యక్షుల పదవికి నామినేట్ చేశారు. అంటే మ్యాక్సిమం ఆయన కొత్త ప్రెసిడెంట్ వచ్చే అవకాశం ఉంది. రైట్. దేనికి? వరల్డ్ బ్యాంక్కి. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. రైట్. నెక్స్ట్, ద థీమ్ ఫర్ నేషనల్ సైన్స్ డే ఇస్ గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. నేషనల్ సైన్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ విచ్ డేట్? నేషనల్ సైన్స్ డే 2003 థీమ్ వచ్చి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. నేషనల్ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఫిబ్రవరి 28, 1928న సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గుర్తుగా ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. రైట్. వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ అమాంగ్ 55 లీడింగ్ గ్లోబల్ ఎకానమీస్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ రైట్, రిలీజ్డ్ బై యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. 55 ప్రముఖ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? భారతదేశం యొక్క ర్యాంక్ 42nd. ఇండియాస్ ర్యాంక్ among 55 leading economies in international property index. Which country tops among 55 leading global economies and international intellectual property index 2023 released by US Chambers of Commerce? Right. Intellectual property index lo index 2023 లో లీడింగ్ కంట్రీ టాప్ కంట్రీ వచ్చి యుఎస్ఏ, ఫాలోడ్ బై యూకే, ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చి యుఎస్ఏ. రైట్. ఆ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రెఫర్స్ టు ద క్రియేషన్స్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ ఇన్వెన్షన్స్, లిటరరీ, ఆర్టిస్టిక్ వర్క్స్, సింబల్స్, నేమ్స్ అండ్ ఇమేజెస్ యూజ్డ్ ఇన్ ద కామర్స్. Some information about the intellectual property index and what is the intellectual property. And India gurinchi, India is a member of World Trade Organization committed to agreement on trade related aspects and intellectual property. India also member of Intellectual Property Rights Organization, body responsible for the promotion of protection of intellectual property rights. Right. Same information in Telugu. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక అంటాం దాన్ని. ఇండియా ర్యాంకు 42, దాంట్లో టాప్ పొజిషన్ అమెరికాకు వచ్చింది. ఆ ఇండెక్స్ గురించిన ఇన్ఫర్మేషన్. రైట్. మేధో సంపత్తి అంటే ఏమని? మేధో సంపత్తి అనేది ఆవిష్కరణలు, సాహిత్య మరియు కళాత్మక రచనలు, చిహ్నాలు, పేర్లు మరియు వాణిజ్య రంగంలో ఉపయోగించే చిత్రాలు వంటి మనస్సు యొక్క సృష్టిని సూచిస్తుంది. రైట్. మన కొత్త ఇన్వెన్షన్స్ వాటి చేసినప్పుడు ఆ వ్యక్తులకు ఇచ్చే రక్షణ లాంటిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే. రైట్. భారతదేశానికి సంబంధించి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ సిటీ. డబ్ల్యూఐపియు హెడ్ క్వార్టర్స్ వచ్చి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. రైట్. Next, on 27th February 2023, Prime Minister Narendra Modi inaugurated the Shivamogga Airport in which city? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించారు? శివమొగ్గ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ 2023 మార్కోనీ ప్రైజ్? 2023 మార్కోనీ ప్రైజ్ ఎవరికి లభించింది? వీళ్ళందరూ కూడా పద్మ అవార్డ్స్ వచ్చినాయి 2, 3, 4. రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చి కంప్యూటర్ సైంటిస్ట్ హరి బాలకృష్ణన్కి 2023 మార్కోనీ ప్రైజ్ వచ్చింది. మార్కోనీ ప్రైజ్ వచ్చి ఈజ్ అన్ యాన్యువల్ అవార్డ్ రికగ్నైజింగ్ ద అచీవ్మెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ మేడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ద ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ బై మార్కోనీ సొసైటీ. ఇంక్లూడ్స్ 1 lakh American honorarium and work of sculpture first awarded in 1975. ఇది కమ్యూనికేషన్స్ రంగంలో సాధించిన విజయాలకు గానిస్తారు. ఇది 1970లో ప్రదానం చేశారు. ఈ అవార్డు వచ్చి 2023కి హరి బాలకృష్ణన్కి వచ్చింది. రైట్. ఫుట్బాల్ ప్లేయర్ సెర్జియో రామోస్ announced retirement recently. He belongs to which country? He belongs to the Spain country. He announced the retirement recently.
నెక్స్ట్ 24th February approved the renaming of 2 cities. Central government approved the renaming of 2 cities, Aurangabad and Osmanabad. Aurangabad will now be renamed as Chhatrapati Sambhajinagar. Osmanabad now called as Dharashiv. These cities are located in which city? ఔరంగాబాద్, ఉస్మానాబాద్ అనే రెండు నగరాలను పేర్లు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్ అంటారు, ఉస్మానాబాద్ను ధరాసివ్ అంటారు. ఇవి రెండు కూడా అంటే ఔరంగాబాదు, ఉస్మానాబాద్ రెండు కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. రైట్. నెక్స్ట్, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే పాస్ ద రెజల్యూషన్ టు రీనేమ్ ద చర్చ్గేట్ చర్చ్గేట్ రైల్వే స్టేషన్ in the Mumbai after C.D. Deshmukh. The name of the station will be Chintamanarao Deshmukh Station. Who is C.D. Deshmukh? C.D. Deshmukh is the first Indian governor of RBI. First Indian governor of RBI 1943 నుంచి 49కి ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. రైట్. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి హెచ్జే కానియా. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి సుకుమార్ సేన్. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చి సర్ వసబార్నే స్మిత్. నెక్స్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ సిడి దేశ్ముఖ్. విచ్ కంట్రీ విల్ పర్స్యూ 5.2 billion deal with India to jointly build the 6 conventional submarines in the country during the Chancellor Olaf Scholz February 25-26 visit. ఛాన్సలర్ ఒలాఫ్ సోల్జ్ 25-26 ఫిబ్రవరి సందర్శన సందర్భంగా దేశంలో 6 సంప్రదాయ జలాంతర గవాలను సంయుక్తంగా నిర్మించడానికి భారతదేశంలో $5.2 బిలియన్ ఒప్పందాన్ని ఏ దేశం కొనసాగిస్తుంది? ఒలాఫ్ సోల్జ్ ఏ దేశానికి ఛాన్సలర్? జర్మనీలో ప్రభుత్వాధినేతను ఛాన్సలర్ అంటారు. అగ్రిమెంట్ వాజ్ మేడ్ బై ఇండియా విత్ జర్మనీ. జర్మనీతో ఇండియా ఈ ఒప్పందం చేసుకుంది. రైట్. హూ వాజ్ నేమ్డ్ యాజ్ ఈవై ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ 2022? ముఖేష్ అంబానీ, గౌతమ్ అంబానీ, సజ్జన్ జాండా. ఈవై ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్గా 2022గా ఎవరు ఎంపికయ్యారు? రైట్. ఆన్సర్ వచ్చి సజ్జన్ జిండాల్. ఈజ్ ద చైర్మన్ ఆఫ్ JSW గ్రూప్. నెక్స్ట్, which country Crown Prince Frederick Andre Henrik Christian is on a 5-day visit to India in February 2023? ఏ దేశ యువరాజు ఫ్రెడరిక్ ఆండే హెన్రిక్ క్రిస్టియన్ ఫిబ్రవరి 2023లో 5 రోజుల భారత పర్యటనలో ఉన్నారు? స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్ క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ ఆండ్రీ హెన్రిక్ visited India in February 2023. Right. Next, who laid the foundation stone of world's largest and unique Divyang Park? అనుభూతి ఇంక్లూజివ్ పార్క్ ఇన్ నాగపూర్, మహారాష్ట్ర. మహారాష్ట్ర నాగపూర్లో ప్రపంచంలోని అతిపెద్ద మరియు విశిష్టమైన దివ్యాంగ్ పార్క్ అనుభూవి ఇంక్లూజివ్ పార్కుకు ఎవరు పునాది రాయి వేశారు? రైట్. ఆన్సర్ ఇస్ నితిన్ గడ్కరీ. యూనియన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రిప్రజెంట్స్ నాగపూర్ ఇన్ లోక్సభ. రైట్. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ G20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. రైట్. 12 cheetahs have been bought from South Africa 5 months after the first batch of 8 spotted cheetahs from Namibia were released into Kuno National Park on 18 February. కునో నేషనల్ పార్క్ ఇన్ విచ్ స్టేట్? 18 ఫిబ్రవరి 2023 కునో నేషనల్ పార్క్లో నమీబియా నుండి మొదటి బ్యాచ్ 8 మచ్చల చిరుతను విడుదల చేసిన 5 నెలల తర్వాత దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలు తీసుకోవడం జరిగింది. కునో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కునో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ అంబాసిడర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఇండియా? There is Ayushman Khurrana is appointed as UNICEF National Ambassador of UNICEF. India's National Ambassador of UNICEF. Ayushman Khurrana. Right. Next. What is the India's target for defense exports by 2024-25 as announced by the Prime Minister Narendra Modi? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 2024-25 నాటికి రక్షణ ఎగుమతుల కోసం భారతదేశ లక్ష్యం ఏంది? రైట్.
Answer is $5 billion American dollars. $5 billion American dollars. Next. Which country has become most repressive country in the world for women and girls? మహిళలు బాలికలపై ప్రపంచంలో అత్యంత అణిచివేతకు గురైన దేశం ఏది? రైట్, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన వచ్చిన తర్వాత మహిళలపైన రకరకాల మహిళలను యూనివర్సిటీలకు రాకూడదని చెప్పి ఇవన్నీ రకరకాల నియంత్రణలు చేస్తూ ఉన్నారు. రైట్, మోస్ట్ రిప్రెసివ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. Right. What is the India's rank in the Electoral Democracy Index 2023 of the VDEM Democracy Report 2023? VDEM Democracy Report 2023లో Electoral Democracy Index 2023లో భారతదేశం ర్యాంక్ 108th ర్యాంక్. Electoral Democracy 2023లో ఇండియా ర్యాంక్ 108. Financial Action Task Force on February 24 suspended Russia membership for its illegal, unprovoked, unjustified full-scale military invasion of Ukraine. The headquarters of FATF in which city? 24 ఫిబ్రవరి 2023 ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉక్రెయిన్పై చట్టవిరుద్ధమైన రెచ్చగొట్టబడిన అన్యాయమైన పూర్తిస్థాయి సైనిక దాడికి ఫలితంగా రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చి ప్యారిస్. FATF లొకేటెడ్ ఇన్ ప్యారిస్. FATF యొక్క ముఖ్య ఉద్దేశం FATF on money laundering, also known as its French name Group D Action Financière, is an intergovernmental organization founded in 1989 on the initiative of G7 countries to develop policies to combat money laundering and to maintain certain interest. In 2001, its mandate was expanded to include terrorism financing. Financial Action Task Force ఇది మనీ లాండరింగ్ని ఎదుర్కోవడానికి విధానాలను అభివృద్ధి చేయడానికి G7 చొరవతో 1989లో స్థాపించబడ్డ ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. రైట్, 2001లో ఈ టెర్రరిజం ఫైనాన్సింగ్ని చేర్చడానికి కూడా, టెర్రరిజం ఫైనాన్స్కి వ్యతిరేకంగా కూడా ఇది పనిచేస్తుంది. రైట్, FATF యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి FATF హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్యారిస్లో ఉంటుంది. ప్యారిస్. రైట్, ఆటోమొబైల్ మేజర్స్ రినాల్ట్, నిస్సాన్ ఈ రెండు కూడా తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు కంపెనీలు ఏ దేశానికి సంబంధించినవి? రైట్, జపాన్ జర్మనీనా, జర్మనీ ఫ్రాన్సా, USA యుకోనా, ఫ్రాన్సా జపానా? రినాల్ట్ వచ్చి ఫ్రాన్స్ సంబంధించిన కంపెనీ, నిస్సాన్ వచ్చి జపాన్కి సంబంధించిన కంపెనీ. ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ జపాన్. రయానా బర్నావి will join fellow astronaut Ali Al-Kirani on a mission to the International Space Station during the second quarter of 2023. Rayana Barwani is the first ever woman astronaut from which country? Rayana Barnavi ఏ దేశానికి చెందిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి? రైట్, ఈమె సౌదీ అరేబియాకి సంబంధించిన మొట్టమొదటి మహిళా వ్యోమగామి. రైట్, నెక్స్ట్. మహేంద్ర మిశ్రా is set to receive the International Mother Languages Day Award in which year? Mahendra Mishra is set to receive International Mother Languages Day Award in which year? 2023. International Mother Language డాక్టర్ మహేంద్ర మిశ్రా ఏ సంవత్సరంలో అంతర్జాతీయ మాతృభాష అవార్డును అందుకోనున్నారు? 2023లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా నుంచి అవార్డు అందుకుంటారు. మహేంద్ర మిశ్రా ఈజ్ ఎ ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్. రైట్, ఇస్ ద 75th question. 76th question. What is the total food grain production in the country as per second advance estimates for 2022-23? 2022-23 రెండవ ముందస్తు అంచనాల ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3235.54 lakh tons. ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ప్రపంచంలో అత్యధిక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న దేశాలు నెంబర్ 1 చైనా, నెంబర్ 2 ఇండియా. మన దేశంలో అత్యధిక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం వచ్చి ఉత్తరప్రదేశ్. వరల్డ్లో లీడింగ్ కంట్రీ చైనా తర్వాత ఇండియా ఆహార ధాన్యాలు ఎక్కువ ఉత్పత్తి చేసేది. 2022-23 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ టోటల్ ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ 3235.54 lakh tons. These are some important current affairs MCQs relating to February 2023. Right? Thank you. We'll continue in the next video.